మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? ఏం జరగబోతున్నది? 100% మేము అధికారంలో లేకపోయినా కూడా అధికారంలో ఉన్న నాయకులు ఏం చేయలేకపోతున్నారు. సో గతంలో 10 సంవత్సరాల అభివృద్ధి మేము చేసినాం. మా కళ్ళ ముందు కూడా 1650 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి ఈరోజు కళ్ళ ముందు డెవలప్ చేసినాం. ఎక్కడైతే బీజేపీ కార్పొరేటర్ ఉన్నారో అక్కడ అభివృద్ధి చేసడంలో విఫలమైనరు. ఈరోజు మీరు చూస్తున్నారు ఇంకో రోడ్ ఇది నిజంగానే బండి సంచి నిధులు తీస్తే ఆయన వాడ కార్పొరేటర్ ఎందుకు రూపాయి పెట్టలేకపోయిండు అంటే కేంద్రం నుంచి ₹1 నిధులు రాలేదు. 10 సంవత్సరాలు రాష్ట్ర నిధులు తీసుకొచ్చినాము. ఇంకోటి స్మార్ట్ సిటీ తీసుకొచ్చింది 2016లో. అప్పుడు బండి సంజయ్ గారు ఓన్లీ కార్పొరేటరు. మేము సీఎంఎస్ నుంచి 2019లో కంప్లీట్ చేసుకున్నాము. అప్పుడు కూడా బండి సంజయ్ కార్పొరేటర్. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి కేసీఆర్ నిధులతోటి ఈరోజు 1650 కోట్లతో నిధులు చేసినాము. అభివృద్ధి చేసింది మేమే, అభివృద్ధి చేసి కూడా మేమే. 2.5 సంవత్సరాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేంద్రంలో బండి సంజయ్ 2 సంవత్సరాలే. 2 సంవత్సరాలలో ఒకవేళ ₹2 గిట్ట తీసుకొచ్చిన జీవో తీస్తే ఈరోజు మా జోష్ని డ్రాప్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. క్లియర్ ఛాలెంజ్. మళ్ళీ మేము ఎన్నికల ఓటు కూడా అడగము. నిధులన్నీ